కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖమ్మంలో కంచుకోట అని చెప్పాలి. ఏదైతే కమ్యూనిస్ట్ భావజాలాలు కలిగినటువంటి వ్యక్తుల్లో చాలా వరకు ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలా మంది అక్కడ పోటీ చేసి గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మనము గతంలో చూసుకుంటే కనుక. అయితే మళ్ళీ అక్కడ ఈ ముగ్గురు పోటీ పడ్డారు, కానీ మళ్ళీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయితే గెలవడం జరిగింది. అయితే రామసాయం రఘురామ్ రెడ్డి గెలిచిండు. ఇక మనం బీజేపీ అభ్యర్థి గురించి మాట్లాడుకుంటే అక్కడ బీజేపీ నుంచి ఈయన తండ్ర వినోద్ రావు పోటీ చేయడం కూడా జరిగింది. అక్కడ అసలు తెలియనటువంటి వ్యక్తి అక్కడ పోటీ చేసిండు. అయినప్పటికీ ఈయనకి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఈయనకి మనము ఈయన గురించి మాట్లాడుకుంటే ఖమ్మం పార్లమెంట్ నుంచి 1,00,000 ఓట్లు ఈయనకి రావడం అయితే జరిగింది. 1,00,000 ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన అక్కడ కనుమరుగైపోయారు, కనపడడం లేదు. అక్కడ అసలు ఆయన ఎందుకు కనపడడం లేదు అన్నది ఒక ప్రశ్నార్థకంగా అయితే మిగిలినటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు చూసుకుంటే ఆయన పారాషూట్లో వెళ్ళి అక్కడంతా కూడా ప్రచారం కావచ్చు, అక్కడంతా ప్రజల్ని కలవడం కావచ్చు, అక్కడంతా కూడా బాగా హంగామా చేసినటువంటి వ్యక్తి అని చెప్పాలి. అయినప్పటికీ ఆయనకి అసలు ఏం తెలియనటువంటి వ్యక్తిని అక్కడ పోటీకి దింపినప్పటికీ కూడా ఆయనకు 1,00,000 ఓట్లు అనేది కూడా పడ్డాయి. ఇప్పుడు బీజేపీ పార్లమెంట్లో అధికారికంగా ఉంది, అధికారంలోకి వచ్చింది పార్లమెంట్లో బీజేపీ. అయినప్పటికీ అసలు ఆయన ఎందుకని కనబడడం లేదు, ఖమ్మంలో ఏమైపోయారు, కనుమరుగైపోయారు. ఎన్నికలకు ముందు కనిపించినటువంటి వ్యక్తి ఎన్నికల తర్వాత ఎందుకని కనబడడం లేదన్నది ఇప్పుడు ప్రజల్లోంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకు కనిపించట్లేదు, ఏమైపోయారు అన్నది ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ఒక కమ్యూనిస్ట్ భావజాలాలు ఎక్కువ అక్కడ ఖమ్మం నుంచి చూసుకుంటే కనుక. అయినప్పటికీ బీజేపీకి 1,00,000 ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అది ఎప్పుడు కూడా జరిగేదే. ఈసారి కూడా అదే జరిగింది. కానీ బీజేపీకి 1,00,000 ఓట్లు పడ్డాయంటే బీజేపీ ఎప్పుడు కూడా హిందూయిజం వైపు ఉంటుంది, సనాతన ధర్మం వైపు ఉంటుంది, ఎప్పుడు కూడా ఇదే మత సిద్ధాంతంని నమ్ముకుంటూ ఉంటుంది బీజేపీ. అది అందరికీ తెలిసినటువంటి విషయం. సో 1,00,000 ఓట్లు పడ్డాయంటే మనకి ఇది ఏమర్థమవుతుంది, ఖమ్మంలో కమ్యూనిస్ట్ భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా అక్కడ 1,00,000 ఓట్లు పడ్డాయంటే దీని అర్థం ఏంది, అక్కడ కూడా బీజేపీ పార్టీ వస్తే ఏమైనా మార్పు జరుగుతుందేమో, మార్పు జరిగితే బాగుంటుందని అక్కడ కూడా భావించారు. అందుకు బీజేపీ సైడ్ కూడా కొంతవరకు మక్కువ చూపించారు, అందుకే 1,00,000 ఓట్లు పడ్డాయి. ఇదంతా బాగానే ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీజేపీకి ఇంత ఓట్లు పడ్డాయి, ఇప్పుడు అధికారికంగా పార్లమెంట్లో బీజేపీదే నడుస్తోంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ బీజేపీ అభ్యర్థి అనే పర్సన్ ఏమైపోయారు, తండ్ర వినోద్ రావు గారు ఏమైపోయారు అన్నది ఇప్పుడు ప్రశ్న, ప్రజల్లోంచి వస్తున్నటువంటి ప్రశ్న అనే చెప్పాలి. ఆయన ఎక్కడ పోయారు, ఏమైపోయారు, అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ ఒక్కసారి కూడా కనిపించలేదు అన్నట్టుగా కూడా చూస్తారు. అంటే వాళ్ళు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నారు అని అంటే బీజేపీ సైడ్ కొంత మక్కువ చూపుతున్నారు, బీజేపీ అభ్యర్థి గురించి కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, వస్తే బాగుండు అని ఆ ప్రజల్లో ఆలోచన పుట్టింది. అందుకే 1,00,000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఎక్కడా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈయన గురించి అసలు ఏ ముచ్చట కనబడతలేదు మనకు, ఎక్కడ చూసినా బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బీజేపీకి ఏదైతే బీసీకి సంబంధించి కావచ్చు, ప్రజలు ఎక్కువ బీసీ సైడ్ బీజేపీ సైడ్ కూడా మక్కువ చూపుతున్నారని చెప్పాలి. ఇటు సైడ్ ఎక్కువ చూస్తున్నారు. అంటే ఈయనే బీజేపీ కొంతవరకు ఇప్పటికే సక్సెస్ అయిపోయింది, అక్కడ పార్లమెంట్లో అధికారికంగా వచ్చింది. ఇక మీదట కూడా మొత్తంగా కూడా ఏడే చూసినా బీజేపీ అభ్యర్థులు ఉంటే ఏమైనా మార్పు కలుగుతుందేమో, మార్పు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ప్రజలు భావిస్తారు. అందుకు బీజేపీ సైడ్ మక్కువ అయితే చూపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ అభ్యర్థి ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎన్నికలకు ముందు కనిపించినటువంటి వ్యక్తి ఎన్నికల తర్వాత ఒక్కసారి కూడా కనపడలేదు, ఈ పర్సన్ ఏమైపోయారు అన్నది ఇప్పుడు ప్రశ్న. మరి నిజంగా అసలు ఆయన ఎందుకు ఆఫ్టర్ ఎన్నికల తర్వాత, అంటే బీజేపీ మంచిగా పార్లమెంట్లో గెలిచింది, అంత బాగానే ఉంది, మరి ఎందుకని ఒక్కసారి కూడా ఖమ్మం ప్రజలకి ఈయన కనపడడం లేదు, ఏమైపోయారు, అసలు ఏమైనా జరిగిందా, ఏమైనా అక్కడ ఏమైనా అంటే డైవర్షన్ పాలిటిక్స్ కానీ ఏమన్నా చోటు చేసుకుంటున్నా అన్నది కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చనీయాంశం అయిందని చెప్పాలి. మరి చూడాలి, మరి అసలు ఈయన ఒక్కసారి కనబడితే తప్ప, ఖమ్మం ప్రజలకి ఈయన ఒక్కసారి కనబడితే తప్ప ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు దొరికేటువంటి అవకాశాలు అయితే లేకుండా పోతున్నాయని చెప్పాలి. మరి చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి ప్రజల్లో అయితే ప్రజలు బీజేపీ సైడు ఎక్కువగానే చూస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అని. ఆయన ఒక్కసారి కనబడితే మనకి ఇక జవాబు దొరికినట్టే, ఖమ్మం ప్రజలకి కూడా జవాబు దొరుకుతుందనే అనేది అర్థమవుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సీఎం టుడే.